షిఫ్ట్ అవట్లేదు, మార్చి అవట్లేదు. ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే దీని నుంచి కాంప్లెక్స్ వస్తుంది. ఇక్కడ మనకి కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ వస్తుంది. ఇప్పటిదాకా ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ కదా, సైన్ కాసులో ఉంది కదా ఫంక్షన్. ఒకసారి చూడండి అమ్మా, దిస్ ఈజ్ కాసు, దిస్ ఈజ్ సైన్ కదా. ప్లీజ్ రెస్పాండ్. ఇది కాసులో ఉంది, సైన్ లో ఉంది. మనం మ్యాగ్నిట్యూడ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ బోత్ ఆర్ సైన్ కాసు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ రెండింటికి ఒకే సేమ్ సమ్మేషన్ 1 to ∞ అని తీసుకున్నాం. దీనికి ఏఎన్ ఉంది, దీనికి బిఎన్ ఉంది. ఏఎన్ ఉంది, దీనికి బిఎన్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెండు ఒకటే విధంగా ఉండడానికి మల్టిప్లై డివైడెడ్ బై √(a² + b²). ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, సరే మొత్తానికి మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ డివైడ్ చేస్తున్నా. మొత్తానికి మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ డివైడ్ చేస్తున్నా. ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ దిస్ ఈక్వేషన్? అర్థమవుతుందా? సేమ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఏఎన్ కాస్ ఒమేగా అంటే ఫస్ట్ టర్మే వస్తుంది. అదే విధంగా ఏఎన్ స్క్వేర్ √(a²n + b²n) ఇక్కడ డినామినేటర్ కూడా సేమ్ అదే. బోత్ ఆర్ విల్ క్యాన్సిల్ బిఎన్ సైన్ ఒమేగా అంటే వి ఆర్ గెట్టింగ్ సేమ్ ఓన్లీ. అర్థమవుతుందా ఏమ్మా? ఇక్కడ ఓకేనా? ఇంతవరకు థర్డ్ పాయింట్ వరకు క్లియరా? థర్డ్ పాయింట్ క్లియర్ అయిందా? ఓకే. నెక్స్ట్ దీన్ని ఏంటంటే మనము మీకు కంట్రోల్ సిస్టంలో సేమ్ ఇదే యూజ్ చేస్తాం. కంట్రోల్ సిస్టంలో మనం ఏం చేస్తామంటే ఒక ట్రయాంగిల్ తీసుకుని ఒకటి ఏ ఒకటి బి అని తీసుకుని హైపాట్ అనేది మనకి a² + b² కదా. √(a² + b² కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఒకటే యాంగిల్ థీటా అని అనుకుంటున్నాం, అది యాంగిల్ థీటా అని అనుకుంటున్నాం. ఇది అడ్జసెంట్ అనుకుంటే ఇంకోటి ఆపోజిట్ అవుతుంది. రెండు సైన్లోకి రెండు కాస్ట్లోకి తీసుకొస్తున్నాం. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్, దట్ ఈస్ ఓన్లీ సింపుల్. అర్థమవుతుందా? మనం కంట్రోల్ సిస్టంలో టైం డొమైన్ అనాలిసిస్లో చేసేటప్పుడు ఇదే చేస్తాం. సేమ్ an/a² + b² ఉంది, ఇది ఒకటి అడ్జసెంట్, ఇది బిఎన్ అనేది ఆ ట్రయాంగిల్కి అడ్జసెంట్, యాంగిల్కి థీటాకి అడ్జసెంట్. బిఎన్ అనేది ఆపోజిట్ అని అజ్యూమ్ చేసుకుంటే హైపాట్ వచ్చేసరికి √(an² + bn²). ఓకేనా? దాని ప్రకారం ఇదేమవుతుంది? కాస్ థీటా అని అవుతుంది సింపుల్ గా. ఆ థీటా అనేది యాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ రాయడం కుదరట్లేదు, దట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లం. ఇది వచ్చేసరికి సైన్ అయిపోతుంది, ఆపోజిట్ అనుకున్నాం. ఆ థీటానికి ఆపోజిట్ సైడ్ అనుకుంటే ఇదేమో ఆపోజిట్ సైడ్ బై హైపాట్, అడ్జసెంట్ సైడ్ బై హైపాట్. కాస్ థీటా ఎన్, సైన్ థీటా ఎన్, ఇది రెండు కాసుల్లో ఉన్నాయి, రెండు సైన్లో ఉన్నాయి. కాస్ థీటా ఎన్, కాసు ఒమేగా అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఏమవుతుంది? రెండు కాసులు రెండు సైన్లు ప్లస్ ఉంటే మైనస్ కాస్ ఏ మైనస్ బి అవుతుంది. సింపుల్. ఇది బి మైనస్ ఏ అయినా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి. కాస్ కాబట్టి అక్కడ మైనస్ దేనికి తీసుకున్న మనకు ప్రాబ్లం ఉండదు. మనకి కాస్కి నెగిటివ్ మైనస్ అటు ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. థీటా ఎన్ మైనస్ ఒమేగా ఎన్ తీసుకుని ఒమేగా టెన్ కాస్ పాజిటివ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. దీన్ని మాత్రం మనం సిఎన్ అని అజ్యూమ్ చేసుకుంటాం. √(a²+a²n + b² అని సిఎన్ అని అజ్యూమ్ చేసుకుంటాం. an/2ని c0 అజ్యూమ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్. కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ అంటే ఇదే. యాక్చువల్గా మనకి ఇప్పుడు దాకా ఉంది సైన్ కాస్ట్లో ఉంది కదా, ఇది మొత్తం కాంప్లెక్స్లో తీసుకున్నాం. ఇది హార్మోనిక్ ఆంప్లిట్యూడ్ అంటాం, ఇదే ఫేజ్ యాంగిల్ థీటా. ఇక్కడ ఇదే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి సిఎన్ అనే మ్యాగ్నిట్యూడ్ a² + b² √θ = tan ఇన్వర్స్ ఆఫ్ bn/an. ఒకసారి బ్యాక్ వెళ్ళండి మీరు. ఈ మొత్తాన్ని మనం ఎలా రాసుకోవాలో తెలుసు కదా, దీన్ని కాస్ ఆఫ్ a - b అని రాసుకున్నాం. దీనికే మనకి c0 ప్లస్ సమ్మేషన్ 1 to ∞ cn cos ωnt ప్లస్ θn మైనస్ θn. హియర్ cn is the harmonic amplitude. ఇది డీసీనే, మళ్ళీ ఇది డీసీనే, ఇది హార్మోనిక్ ఆంప్లిట్యూడ్. ఒకసారికి θn is the phase, theta is the phase angle, theta is tan inverse of bn/an. ఓకేనా? అంటే ఏంటంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ నుంచి కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్కి వచ్చాం. ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ నుంచి
కాంప్లెక్స్ 4AR సిరీస్కి వచ్చా. ఇక్కడ కాంప్లెక్స్ కాబట్టి మొత్తాన్ని మార్చేసుకుంటున్నాం. బిఫోర్ గోయింగ్ టు ఆల్ దోస్ థింగ్స్ ఇక్కడ వచ్చేసరికి ఏఎన్ నెగటివ్ పార్ట్స్ పాజిటివ్ పార్ట్స్ ఏఎన్ మైనస్ జేబిఎన్ సి మైనస్ ఎన్. ఇది మీకు విజిబుల్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. మౌస్ మూవ్ చేయకుండా ఉంటే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? కనిపిస్తుందా? కార్డు చూడు అమ్మాయి నామ్ తీసుకొని like this we are going complex Fourier series. Okay, before going to that one అంతవరకు సరిపోతుంది. మీకు సిలబస్ లో వచ్చేసరికి కాంప్లెక్స్ అంత ఇన్ డీటెయిల్ గా లేదు. మనం కొన్ని సమ్స్ నేర్చుకోవాలి, కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇంకా సమ్స్ తీసుకోవాలి కొన్ని. నెక్స్ట్ ఒక్క నిమిషం. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ R16 screen is not visible. See the syllabus. Definition of second coming to Fourier representation of continuous time periodic signals. Fourier representation of continuous time periodic signals అంటే ఏంటంటే A0 plus next summation n equal to 1 to infinity an cos omega nt plus summation n equal to 1 to infinity. That is first one, periodic signals. Any periodic signals and representative Fourier series properties. Some properties we can see. We'll go to the Dirichlet conditions are over. Trigonometric series and exponential Fourier series. ఇప్పుడు మనకి ఏంటంటే trigonometric exponential question. Before the going there, we need to have we need to know some sums to understand this Fourier series. To understand it, mainly here we are focusing on for what is the Fourier series. What are the main important point? That means basic examples of Fourier series. Periodic signals conversion important. Okay na. Next వచ్చేసరికి Fourier transform లోకి వస్తాం. Fourier transform is a very easy topic. Very easy topic with the same like that. Some formula is given directly. We are substituting that one. Okay, till now what we discussed. Anybody can summarize the today's class? Anybody summarize the today's class? Anybody summarize the today's class? First of all, we have taken the Fourier series formulas. Okay na. Next, what is a harmonic? What are the Fourier coefficients? A0, An, Bn are the Fourier coefficients, and the individual terms in Fourier series are known as harmonics. Next, to apply the Fourier series, must having the any signal f of x or x of t must satisfy the Dirichlet conditions over the period. That the conditions already we completed. Single valued and bounded signal, finite number of minimum, maximum, finite number of discontinuities. Only actually bounded ఒక point, single value, second point, single value, finite number of maximum, minimum, finite number of discontinuities. 4 points. Okay. ఒక ఎగ్జాంపుల్ ఆడ్ లో తీసుకున్నాం, ఈవెన్ లో ఆడ్ లో అయితే ఈ ఫార్ములాస్ వస్తాయి, ఈవెన్ లో ఈ ఫార్ములాస్ వస్తాయి అని చెప్పాము. నెక్స్ట్ వచ్చేసరికి
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కి 4 ఇయర్ సిరీస్ అప్లై చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కి 4 ఇయర్ సిరీస్ అప్లై చేస్తున్నాం. టుమారో ఐ విల్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ 3 or 4 ఎగ్జాంపుల్స్, 4 ఇయర్ సిరీస్ ఎగ్జాంపుల్స్. విత్ దట్ యూ కెన్ ఈజీలీ గెయిన్ దట్ వన్. ఓకే, స్నాప్ షాట్స్ పెడతాను, ఇట్లా ఈజీగా ఉంటుంది, మీరు కూడా నోట్ చేసుకోవచ్చు. ఐ విల్ షేర్ దట్ వన్ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏ నాట్ వి ఫైండ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫస్ట్ ఫంక్షన్, దట్ ఈస్ ద 1/π ఓవర్ ఏ పీరియడ్ -π2 +π అని ఇక్కడ మనకి కనిపించట్లేదు, అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. -π2 ఏ నాట్ ఈక్వల్ 1/π -π2 +π f(x) dx, f(x) వాల్యూ x² + x, x³ 3 x²/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2π³ అనేది సబ్స్టిట్యూట్ వస్తుంది ఏ నాట్ వాల్యూ. సిమిలర్లీ వి ఫైండ్ ఇట్ యూవీ ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఏఎన్ ఫైండ్ అవుట్ చేసాం బై ప్రాపర్ సబ్స్టిట్యూటింగ్ ది +π అండ్ -π. 4 × -1 నెక్స్ట్ బిఎన్ కూడా సబ్స్టిట్యూట్ చేసాము. ఎక్స్ వాల్యూ x² + x సబ్స్టిట్యూట్ చేసుకుని బై ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా అప్లై చేసుకుని మనకి ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా అప్లై x² + n మొత్తానికి ఇది వచ్చింది. 5 to -5 అప్లై చేసాము. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ 2 - 2 × -1 after substitution we are getting this one. Okay, once you listen పెట్టండి సార్ పిడిఎఫ్ పోస్ట్ పెట్టండి సార్ ఎస్ఎస్ లో. ఓకే ఓకే, అవి మీకు పంపించమంటారా? పంపించండి సార్. ఓకే ఓకే, నేను పంపిస్తాను. ఓకే, టైం 2:30 అవుతుంది. ఐ విల్ టేక్ ద అటెండెన్స్ రైట్ నౌ.